array voltage. Solar PV module voltage 463.7. And then polarity correct ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ polarity రివర్స్ లో చూపిస్తున్నాను మీకు. కరెక్ట్ polarity. పాజిటివ్ లో ఉంది, నెగిటివ్ లో ఉంది. తర్వాత ఇన్పుట్ వోల్టేజెస్, గ్రిడ్ సప్లై, న్యూట్రల్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్. ఫేస్ వోల్టేజెస్ కరెక్ట్గా ఉన్నాయి. DC వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ ఒకసారి చూద్దాం. బ్యాటరీ వోల్టేజ్ 250.9. ఫస్ట్ మనం array వోల్టేజ్ ఆన్ చేసుకోవాలి. సోలార్ అరే ఆన్ చేసిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. బ్యాటరీ వోల్టేజ్ 282 వస్తుంది. అంటే DC బస్ కరెక్ట్గా ఆన్ అయింది, రెక్టిఫైర్ అంతా ఆన్ అయింది. ఇప్పుడు మనం ఇన్వర్టర్ ఆన్ అయిపోయింది. బ్యాటరీ MCB క్లోజ్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే బ్యాటరీ ఛార్జర్ ఆన్ అయిపోయింది. ఛార్జర్ 11 amps ఛార్జ్ అవుతుంది. ఛార్జర్ పవర్ 2.88 kW ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రిడ్ వోల్టేజ్ ఆన్ చేద్దాం. గ్రిడ్ వోల్టేజ్ ఆన్ చేస్తే పొలారిటీ కరెక్ట్ ఉంటే అలారమ్స్ ఏమీ లేకుండా కంప్లీట్ క్లియర్ అవుతుంది. ఓకే, సీక్వెన్స్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్ చేయగానే యాక్సెప్ట్ చేసింది. లేదంటే సీక్వెన్స్ చేంజ్ చేసుకోమని అలారం వస్తుంది. బ్యాటరీస్ బూస్ట్ ఛార్జ్ అవుతున్నాయి. గ్రిడ్కి ఎక్స్పోర్ట్ ఎంత అవుతుంది చూద్దాం. 4.3 kW జనరేషన్ స్టార్ట్ అయింది. బాగా క్లౌడీగా ఉంది ఈ లొకేషన్లో. సో ఇందాక మనం 3 kW ఛార్జర్ ఆన్ అయినట్టుగా చూసాము. ఇప్పుడు 4 kW వచ్చిందంటే 1 kW ఎక్స్పోర్ట్ అవుతుంది. చార్జర్లో ఉంది. కరెంటు ఇన్వర్టర్ మీద లోడ్ ఏం లేదు, ఎందుకంటే నేను అవుట్పుట్ని పూర్తిగా బైపాస్ చేసి ఉంచాను. ఇక్కడ అవుట్పుట్ ఇది ఆఫ్లో ఉంది. ఇది ఆన్ చేస్తే అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. బట్ నేను మాన్యువల్గా బైపాస్ చేశాను కాబట్టి ఇన్వర్టర్ మీద లోడ్ లేదు. జస్ట్ గ్రిడ్ ఎక్స్పోర్ట్ మాత్రమే జరుగుతుంది. సైట్ కంప్లీట్గా రెడీ అయిన తర్వాత అవుట్పుట్ కనెక్ట్ చేస్తే ఈ షాప్కి సంబంధించిన, ఇది ఒక జ్యువెలర్ షాపు, ఈ షాప్కి సంబంధించిన లోడ్ మొత్తం ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు, లిఫ్ట్, ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ 3 ఫ్లోర్ల బిల్డింగ్, G+2 కంప్లీట్ లోడ్ మొత్తం హైబ్రిడ్ సోలార్ పవర్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ.